అదేవిధంగా మన స్కూల్ ప్రిన్సిపల్ గారు గౌరవనీయులు కమల. మార్కులు ముఖ్యమే, కానీ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అంతకంటే కూడా ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు. ఆ క్రమశిక్షణ రావాలంటే మరి ఓన్లీ చదివే కాదు, వివిధ రకాలైనటువంటి యొక్క యాక్టివిటీస్ను కూడా నేర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి వీకెండ్లో ఒక సబ్జెక్టు పైన క్విజ్ కాంపిటీషన్స్, ఒక వారంలో క్విజ్ కాంపిటీషన్స్, ఒక వారంలో గేమ్స్, ఒక వారంలో కల్చరల్ యాక్టివిటీసు, ఇలా వివిధ రకాలైనటువంటి యొక్క పద్ధతుల్లో మేము మా విద్యార్థులకి విద్యను అందిస్తున్నామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. అలాగే నేటి విద్యా విధానంలో పిల్లలకు పుస్తక భారం లేకుండా కేవలం డైలీ 3 సబ్జెక్టులు మాత్రమే హోంవర్క్ను కూడా మేము ఇస్తూ, ఈ విధంగా పిల్లలపై ఎలాంటి బ్యాగుల మొత్తం లేకుండా కూడా మేము ఇక్కడ చూస్తున్నామనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, వాళ్ళకి స్టేజ్ మీద లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడే విధంగా ప్రతి విద్యార్థిని కూడా మేము మోటివేషన్ చేస్తున్నాం. అలాగే ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మా యొక్క విద్యార్థులు సీఎంగా పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఎన్నికయ్యారన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మా యొక్క ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్, మ్యాథ్స్ డేస్ కావచ్చు, సైన్స్ డేస్ కావచ్చు, సంక్రాంతికి తల్లిదండ్రులకు మరెక్కడ ఏ పాఠశాలలో నిర్వహించినటువంటి యొక్క తల్లిదండ్రులకు క్రీడా పోటీలను కూడా నిర్వహించినటువంటి యొక్క పాఠశాల మా కళాధార పాఠశాల అని చెప్పేసి విషయాన్ని నేను సగర్వంగా చెప్పుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే సేవా దృక్పథంలో ముందుండే మా యొక్క చైర్మన్ గారు అయినటువంటి గద్దం భూమారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాజారాం నగర్ తాండా మా స్కూల్ అమ్మాయి అనారోగ్యంతో చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే దాదాపుగా ఒక 40,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఏ పాఠశాలలో కూడా నిర్వహించినటువంటి ఒక విధంగా ప్రతి విద్యార్థి పుట్టినరోజుకు మీరు ఇంట్లో మొక్క నాటిస్తారో తెలియదు, కానీ ప్రతి విద్యార్థి పుట్టినరోజు నాడు మా పాఠశాల ప్రాంగణంలో ఖచ్చితంగా ఆ విద్యార్థి చేత మొక్కలు నాటించి మా స్కూల్కు ఆ విద్యార్థి చేత ఒక పుస్తకాన్ని కూడా బహుకరింపజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ విధంగా పిల్లల లోపల సేవా దృక్పథాన్ని కూడా మేము అలవరుస్తున్నాము. మేము చదువుకే ఎక్కువ ప్రాముఖ్యత కాకుండా కూడా పిల్లల్లో ఒక మంచి ఆలోచన విధానాన్ని మేము కల్పిస్తున్నామనే విషయాన్ని మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి విద్యార్థి యొక్క ప్రగతిని తెలియజేయడానికి మేము పేరెంట్ టీచర్స్ నిర్వహిస్తున్నాము. విద్యార్థుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పటికి తల్లిదండ్రులకు తెలియపరుస్తూ మేము ప్రతి విషయాన్ని కూడా వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ప్రతి సామాజిక మాధ్యమం ద్వారా మేము మీ తల్లిదండ్రులకి ప్రతి విషయాన్ని మేము తెలియపరచడం జరుగుతూ ఉంది. మీరు ఒకటి గమనించాలి, దయచేసి తల్లిదండ్రులైన మీరందరికీ మేము పిలవగానే మా యొక్క పిలుపును మన్నించి, ఈ పాఠశాల మీద ఉన్న గౌరవాన్ని మన్నించి మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము విద్యార్థులు వచ్చేటువంటి ఒక బస్సుల్లో కూడా ప్రతి ఊరికి పోయిన బస్సులో ఒక ప్రిన్సిపాల్గా నేను నెలలో ఒకరోజు ఖచ్చితంగా ఆ బస్సులో నేను స్వయంగా వెళ్ళి పిల్లల యొక్క యోగక్షేమాలను కూడా నేను తెలుసుకుంటున్నాను. ఆ విధంగా కూడా ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల లోపల పుస్తక పఠనాన్ని వీలు కల్పించేందుకు వీలుగా వాళ్ళ యొక్క పుట్టినరోజు నాడు వాళ్ళ చేత పాఠశాలకి ఒక పుస్తకాన్ని బహుకరించడం జరుగుతూ ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ పాఠశాలలో లేని విధంగా మా పాఠశాలలో పైన ఒక పెద్ద వాటర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంగా మా పాఠశాల కోసం ఒక ఊరికి సరిపోయే విధమైనటువంటి ఒక వాటర్ ప్లాంట్ను కూడా మా యొక్క చైర్మన్ దివాకర్ రెడ్డి గారు పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ పాఠశాలను కూడా లేదు. ఇన్ని సౌకర్యాలు దాదాపుగా మేము అందించిన సహాయకార్యాలు దాదాపుగా ఏ పాఠశాలలు లేవు అని సగర్వంగా చెప్పుకోగలుగుతాము. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మరే ఇతర విద్యా సంస్థల్లో లేని విధంగా
పిల్లల్లో ఇంటి వద్ద ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదా, మరి ఆ విషయాలు మాకు తెలియాలంటే ఏం చేయాలి? బడిబాట కార్యక్రమం గవర్నమెంట్ పెట్టింది, కానీ మేము ఘర్ ఘర్ కేపీఎస్ అంటే ఇంటింటికి కళాధార అనేటువంటి ఒక ప్రోగ్రాం నిర్వహించి ప్రతి ఇంటికి మా అధ్యాపకులు వెళ్ళి వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క యోగక్షేమాలు, వాళ్ళ యొక్క చదువు విషయాల గురించి కూడా ఆరా తీయడం, తదనుగుణంగా వాళ్ళ యొక్క సృజనాత్మకతను వెలికి తీయడానికి అది మేము ఎంతో ఉపయోగకరంగా పడింది. ఆ విధంగా కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి విద్యార్థి యొక్క వాళ్ళ యొక్క విషయాలను తెలుసుకోవడం జరిగింది. గౌరవనీయుల తల్లిదండ్రులకు మనవి చేయనదమనగా ఇంకొక విషయం ఏంటంటే, మేము అనుకున్న విషయాల్లో కొన్ని రీచ్ కాలేకపోయాము. అది ఏంటిదనంటే, ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల మా పాఠశాలలో ఐఐటి కానీ ఒలింపియాడ్ కానీ ఈ క్లాసెస్ నిర్వహించలేకపోయాం. మేము నిర్వహించలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా నిర్వహించలేదు అని చెప్తున్నాం. మేము ఇతరులాగా మేము నిర్వహిస్తాము అని అన్నాం, కానీ ప్రారంభించిన ఈ మొదటి సంవత్సరంలోనే మీరు చూస్తున్నారు ఎంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయో. అందులో భాగంగా కొన్ని అనివార్య కారణాల వల్ల, మాకు సమయభావం వల్ల మేము ఐఐటి ఒలింపియాడ్ అనే సబ్జెక్టును మేము నిర్వహించలేకపోయినందుకు మీరు మన్నించాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈరోజే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం మా యొక్క చైర్మన్ భూమారెడ్డి గారి ద్వారా. అలాగే నేటి ప్రపంచంలో టెక్నాలజీకి అనుగుణంగా పిల్లలు కూడా అవగాహన కోసం మా వచ్చే సంవత్సరం కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తాం. అలాగే పిల్లల్లో ఇంకా వాళ్ళ యొక్క సృజనాత్మకతను పెంచడానికి సైన్స్ ల్యాబు, ప్రీ ప్రైమరీ పిల్లలకు ప్రత్యేకంగా గ్రీన్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరి సహాయ సహకారాలతో పిల్లల పుస్తక పఠనం పట్ల అవగాహన కల్పించడానికి వీలుగా మా పాఠశాలలో ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం నుంచి డ్యాన్స్ క్లాసులు ఏర్పాటు చేస్తాము, మ్యూజిక్ క్లాసులు నిర్వహించబోతున్నామని తెలియచేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇంకా రాబోయే విద్యా సంవత్సరంలో ఇంకా 2-3 కొత్త బస్సులను కూడా తీసుకోవడం జరుగుతోంది. ఇంకొక విషయం, ఆనందకరమైన విషయం ఏంటంటే, రాబోయే విద్యా సంవత్సరానికి గాను మొన్న వసంత పంచమి రోజు దాదాపుగా 100 లోపు అడ్మిషన్లు చేసినటువంటి ఒక ఘనత మా యొక్క కళాధార పబ్లిక్ స్కూల్కే దక్కింది అన్న విషయాన్ని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే మేము మాకు అడ్మిషన్లు వచ్చినాయని చెప్పేసి క్లాస్కు 40 మందినో 30 మంది 50 మందినో తీసుకోవడం జరగదు. నేను మరీ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను, మా పాఠశాలలో కేవలం 28 నుంచి 30 మందికి మాత్రమే ఒక క్లాసు నిర్వహిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. చాలామంది తల్లిదండ్రులు హాస్టల్ కావాల్సిన అడుగుతున్నారు. వాళ్ళ యొక్క కోరికని కూడా త్వరలో నెరవేర్చబోతున్నాం. కానీ మా చైర్మన్ భూమారెడ్డి దివాకర్ రెడ్డి గారి యొక్క ఆశయం ఏంటంటే, హాస్టల్ అంటే ఆసామాసిగా ఉండకూడదు. వాళ్ళు తినే తిండి విషయంలో కానీ, వాళ్ళు నిద్రించే బెడ్ల విషయంలో కానీ చాలా శ్రద్ధ తీసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి దాదాపుగా వారు వాళ్ళ యొక్క సీడ్ బిజినెస్ పరంగా వేరే ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్ళినా, ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క హాస్టళ్లను చూసుకుంటూ ఏ విధంగానైతే ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ ఉండాలో మన ప్రాంతంలో కూడా ఆ విధంగా ఉండాలనే సంకల్పంతో ఆలోచిస్తున్నాం. ఆ విధంగా ఒక మంచి హాస్టల్ని నిర్మించాలనే ఉద్దేశం ఉంది. రాబోయే అతి కొద్ది రోజుల్లో కూడా ఆ కళను కూడా సాకారం చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరు బోర్గా ఫీల్ కావద్దు. ఎందుకంటే పుట్టినప్పుడు ఈ మొదటి సంవత్సరంలోనే ఇన్ని ఘన విజయాలు సాధించుకుంటూ, ఇంత అపురూపమైనటువంటి యొక్క ఘట్టాలను ఆవిష్కరించుకుంటూ, మీ పిల్లల లోపల ఉన్నటువంటి యొక్క సృజనాత్మకతను వెలికి తీయడానికి మా దగ్గరకు వచ్చిన పిల్లలు చాలామంది మీకు తెలుసు. చాలామంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు అతి కొద్ది రోజుల్లోనే మా పిల్లలంతా ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారంటే అది చాలా 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 నాకు సంతోషంగా ఉంది. కాబట్టి ఆ పిల్లలు ఏమైనా చిన్న పొరపాటు జరిగినా కూడా దయచేసి పెద్ద మనసుతో మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ, గత 35 సంవత్సరాలుగా నేను 10 పాఠశాలలో పనిచేసినాను. ఎన్ని విధాలుగా ఒదిగి ఉన్నా, పాఠశాలను ఎంతో డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా ఆ యాజమాన్యాల నుంచి నాకు తగిన సహకారం అందలేదు. కానీ మన కళాధార పాఠశాలలో భూమారెడ్డి గారు
వారి యొక్క కుమారుడైనటువంటి దివాకర్ రెడ్డి గారు నా మీద పూర్తి నమ్మకంతో పూర్తి బాధ్యతలు అప్పగించి ప్రతి కార్యక్రమానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి యొక్క భూమారెడ్డి గారి యొక్క ఆశయ సాధనకు నన్ను ఎంచుకున్నందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. భూమారెడ్డి గారిపై ఉన్న మక్కువ ఎంతో ఉన్నతమైనదిగా చెప్పవచ్చు. పాఠశాలలో జరిగేటువంటి యొక్క ప్రతి కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, వెనుకాడకుండా పిల్లల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలని నన్ను ఎంతగా ప్రోత్సహించారు. వారు పాఠశాల కోసం పిల్లల కోసం విలువైన సమయాన్ని ఎంతగానో కేటాయించారు. వారికి ఏ సమయంలోనైనా కాల్ చేస్తే వెంటనే స్పందించి తగిన సూచనలు సలహాలు అందిస్తుంటారు. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మా యాజమాన్యం మరియు మా ఉపాధ్యాయుల బృందం సహకారంతో ఇంత అభివృద్ధి చేసినాము. రాబోయే రోజుల్లో కూడా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దామని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే విద్యా సంవత్సరం నుంచి ఇంకొక ముఖ్య విషయము మీకు చెప్పదలుచుకున్నాను. మేమే కాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మా పాఠశాలకి మా యొక్క యువ యంగ్ అండ్ డైనమిక్ మిస్టర్ దివాకర్ రెడ్డి గారి యొక్క సతీమణి శ్రీమతి మౌనికా రెడ్డి గారు కూడా ఈ పాఠశాలకు వచ్చేసి తమ యొక్క సేవల్ని ఈ పాఠశాలకు అందించబోతున్నారని తెలుపడం కూడా సంతోషిస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి మా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.